ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి గంగారు. సార్ అందరూ కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటే డిజిటల్ గోల్డ్ ఎక్కువగా కొంటూ ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. లైక్ ఫోన్‌పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, లేకపోతే జార్ యాప్ అని ఒక యాప్‌లో కూడా సొంతంగా కొనుక్కుంటూ ఉన్నారు. సెబీ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకసారి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి. డెఫినెట్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు గోల్డ్, సిల్వర్ లాంటి పర్చేస్ చేసి ఆసక్తి ఉండి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే డెఫినెట్‌గా ఈ వీడియోని ఫాలో అవ్వండి. నేను డెఫినెట్‌గా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. అయితే మీరన్నట్టు కరెక్టే. సెబీ అంటే మీకు తెలుసు, సెక్యూరిటీ అండ్ ఎక్స్‌చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో కమాడిటీ ట్రేడింగ్ గాని, స్టాక్ మార్కెట్, సెక్యూరిటీస్ అన్ని ట్రేడ్ చేసేదానికి ఒక నియంత్రణ సంస్థ, ఒక రెగ్యులేటరీ బాడీ. సెబీ వాళ్ళు రీసెంట్ గా ఐ థింక్ దాదాపుగా 1.5 month బ్యాకే వచ్చింది. క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏం వార్నింగ్ ఇచ్చారు అంటే, డిజిటల్ గోల్డ్ ఈజ్ నాట్ అండర్ అవర్ జ్యూరిస్డిక్షన్. మా నియంత్రణ వ్యవస్థలో డిజిటల్ గోల్డ్ లేదు. అసలు ఏంటి డిజిటల్ గోల్డ్ ఏంటి, దానికి ఈటీఎఫ్ కి తేడా ఏంటి అనేది మనం కొంచెం వివరంగా తెలుసుకొని, ఆ వార్నింగ్ ఏంటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను వివరిస్తాను. సో డిజిటల్ గోల్డ్ అంటే ఇది ఫిన్టెక్ కార్పొరేషన్స్, అంటే ఫిన్టెక్ అంటే పేటిఎం లాంటి సంస్థలు, తర్వాత ఫోన్ పే, గూగుల్ పే, జార్ యాప్, ఇంకా కొన్ని ఆన్లైన్ లో కూడా మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓకే, దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎంత మొత్తంలో అయినా పెట్టుకోవచ్చు. 100 రూపీస్ పెట్టచ్చు, 500 రూపీస్ పెట్టచ్చు. దానికి తగ్గ గ్రామ్స్, 0.01 గ్రామా, 0.5 గ్రామ్సా, సో మీరు తీసుకున్న ఆ రోజు ఎక్స్చేంజ్ వాల్యూ ప్రకారంగా మీకు గోల్డ్ అలొకేట్ చేస్తారు. సో అది క్యాష్ రూపంలో అలానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏ రోజైనా వచ్చి అమ్ముకోవచ్చు. అమ్ముకున్నప్పుడు ఆ రోజులో ఏ రేటు ఉంటే ఆ రేటు ప్రకారంగా మీకు అమౌంట్ ఇచ్చేస్తారు. అందులో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అందులో రెండో ఆప్షన్ ఉంటుంది, డెలివర్ ఫిజికల్లీ. అంటే మీరు దాన్ని గోల్డ్ని కూడా ఇంటికి తీసుకోవచ్చు. ఓకే, సో అన్నప్పుడు దానికి వస్తాయి. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే, అమెజాన్ లాంటి సంస్థల్లో కూడా తీసుకుంటే ఒక 10లో 2-3 డెలివరీ చేయలేకున్నారు. ఓకే, సో వాళ్ళు మీరు ఎంత మొత్తం అయితే మీరు తీసుకుంటారో దాని ఫిజికల్ గోల్డ్ చేసుకుని వాల్ట్ లో సేవ్ చేయాలి. సో ఆ వాల్ట్ లో పెట్టుకోవాలి అంటే అది గ్యారంటీ పెడుతున్నారా లేదా అనేది మనకు తెలియదు. ఒక నియంత్రిత సంస్థ అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ లో కానీ, సెబీ గైడ్ లైన్స్ లో కానీ వాళ్ళు ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఇంత మనీ మేము ఇంత గోల్డ్ కొన్నామని చెప్పే అధికార సంస్థ కూడా లేదు. కాబట్టి మీరు డెఫినెట్ గా దాన్ని నమ్మారంటే ఇబ్బంది పడతారు. అదే సెబీ కూడా చెప్పింది, నేను కూడా చెప్తున్నాను. మీరు గోల్డ్ ఫిజికల్ రూపంలో కొనండి. ఎందుకంటే దానికి బ్యాకింగ్ లేకుండా రేపు సడన్ గా డౌన్ ఫాల్ అయిపోయినప్పుడు మీరు గోల్డ్ ఇవ్వండి, లేదా పెరిగిపోయింది విపరీతమైన ప్రైస్ పెరిగినప్పుడు అమ్మగడానికి కానీ, లేదా ఫిజికల్ గోల్డ్ మీకు డెలివరీ అయితే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి ఇర్రెగ్యులర్ నడుస్తున్న ఈ ఫిన్టెక్ కార్పొరేషన్స్ లో మీరు జాగ్రత్త వహించండి. అంటే ఫోన్ పే, గూగుల్ పే ఇవి చాలా పెద్ద సంస్థలు కదా, మరి వీటికి భయపడే ఏంటంటే, సో మీకు తెలిసి చాలా పెద్ద పెద్ద పేరున్న బ్యాంకులు కూడా మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ని తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈటీఎఫ్స్ లోకి వెళ్ళండి. ఈటీఎఫ్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఈటీఎఫ్స్ వేరే, డిజిటల్ గోల్డ్ వేరే. డిజిటల్ గోల్డ్ ని మీకు ఏదైతే ఫిన్టెక్ కార్పొరేషన్స్ చేస్తున్నారో, కాకపోతే ఈ ఈటీఎఫ్ ని సెబీ, అంటే సెబీ మానిటరింగ్ లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ లో ఇవి ట్రేడ్ అవుతాయి. ఎన్ఎస్సి, బిఎస్సిలో గోల్డ్ స్టాక్స్ గా, అంటే ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గా ఇవి ట్రేడ్ అవుతాయి. వీటికి సెక్యూరిటీస్ ఉన్నాయి. అంటే దానికి ఒక ఇండెక్స్ వాల్యూ ఉంటుంది కదండి, స్టాక్ ప్రైస్ ఉంటుంది కదా, యూనిట్ వాల్యూ. అది మీరు పర్చేజ్ చేసిన రోజుల తర్వాత పెరిగినట్టు, తగ్గినట్టు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇవన్నీ కూడా అప్లికబుల్ ఉంటాయి. కాకపోతే వీటికి కూడా ఫిజికల్ గోల్డ్ కి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దానికి నేను సపరేట్ వీడియో చేశాను ఇంతకు ముందు, మళ్ళీ కూడా చెప్తాను. ఈటీఎఫ్ గురించి సపరేట్ గా ఎలా కొనాలి, అసలు ఏంటి ఈటీఎఫ్ లో ఏది చూస్ చేసుకోవాలి, ఎటువంటి సంస్థల్లో మీరు పెట్టుబడి పెట్టాలి, అసలు ఫిజికల్ గోల్డ్ బెటరా, ఈటీఎఫ్స్ బెటరా, లాంటి అనాలిసిస్ కూడా మనం ఇంతకు ముందు చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి నేను సపరేట్ వీడియో చెప్తాను. బట్ ఈ వీడియోలో ఈటీఎఫ్స్ కి డిజిటల్ గోల్డ్ కి చాలా తేడా ఉంది. ఈటీఎఫ్స్ మానిటరింగ్ బాడీ, రెగ్యులేటరీ బాడీలో ఉన్నాయి. వాటికి కొంచెం వరకు సెక్యూరిటీ ఉంది. బట్ దాని ప్రైసెస్ కూడా చాలా ఫ్లక్చుయేట్ అవుతాయి. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ ప్రైసెస్ ఫ్లక్చుయేట్ కావడానికి కారణం ప్రధానంగా ఈక్విటీ మార్కెట్ లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉండడమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ కొంటున్నారు అంటే గోల్డ్ అందరూ ఫిజికల్ గా కొనట్లేదు. ఇంకో డేటా పాయింట్ అండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. డిజిటల్ గోల్డ్ ఎందుకు అవేర్నెస్ చెప్తున్నానంటే, డిజిటల్ గోల్డ్ 2025లో మాత్రమే 1 కోటి ట్రాన్సాక్షన్లు చేరుకుంది.
1 కోటి ట్రాన్సాక్షన్స్. ఇండియాలో ఇప్పుడు దాదాపుగా 17% గోల్డ్, 15% టు 17% పర్చేజెస్ డిజిటల్ గోల్డ్ చేస్తున్నారు. సో ఇంత పెద్ద మొత్తం అంటే దాదాపు ఒక 20 బిలియన్ అనుకుంటే గోల్డ్ పర్చేజ్, ఒక 2 బిలియన్ అంటే ఒక 2,00,000 కోట్ల డబ్బులు మనము ఇలా డిజిటల్ గోల్డ్ రూపంలో తీసుకొని దాని బ్యాకింగ్ లేకుంటే చాలా పెద్ద మొత్తంలో కూడా ఇది జరుగుతుంది. కాబట్టి సెబీ ముందుకొచ్చి ఈ వార్నింగ్ ఇచ్చింది. సో మీరు దయచేసి కాషన్. ఓకే, చాలా మంది నేను చూశాను. ఇన్ఫాక్ట్ నేను మా ఇంట్లో మా ఫ్యామిలీలో కూడా మా పెద్దవాళ్ళు కూడా ఈ ఫోన్ పేలో తీసుకున్నానని చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. మరి డెలివరీ చేయమని చెప్పు అని నేను ఆర్డర్ పెట్టంటే ఎందుకు, పెరిగినప్పుడు అమ్ముదామనే రూపంలో వచ్చినప్పుడు నేను అనుకున్నాను అవేర్నెస్ వీడియో చేయాలి, అది మీ ద్వారా చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే సెబీ వచ్చి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి డిజిటల్ గోల్డ్ వైపు నాలెడ్జ్ పెంచుకొని మీరు ఇన్ఫార్మ్డ్ గా తీసుకోండి. మీకు నమ్మకం ఉంటే తీసుకోండి, కానీ ఇది ఇర్రెగ్యులేటరీ బాడీ. సో కాబట్టి ఈటీఎఫ్ వైపు అయినా ఫిజికల్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ యాక్చువల్గా సార్ ఇక్కడ మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లో ఒక ఫోన్ పే, గూగుల్ పే అనేది మనం డబ్బులు ఎంత జాగ్రత్తగా దాచుకుంటున్నామో దాంట్లో ఉంటాయి కదా అని ఇక్కడ ఓవర్ నమ్మకం ఎక్కువైపోయి ఈరోజు గూగుల్ పేలో, ఫోన్ పేలో ఇలా డిజిటల్ గోల్డ్ కొంటున్నారు అని అనుకోవచ్చు అని అంటారా? కానీ అక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ వ్యాలెట్లో మనకి అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది, మన పైసలు ఎంత ఉన్నాయి దాంట్లో అనేది మనకు కనిపిస్తుంది. ఒక పక్కన కాయిన్ అనేది తిరుగుతూ ఉంటుంది, అది ఎంత కొన్నాం 0. అనేది ఏదో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అది మీరు చెప్పేదాని ప్రకారం అది ఆర్డర్ పెట్టుకుంటారా సార్, లేకపోతే దాన్ని అలానే ఉంచుకొని డే బై డే పెరుగుతుందిలే ఇంకొంచెం కొన్నట్టు అవుతుంది, ఒక 100 grams అనో లేకపోతే ఒక 10 grams అనో అట్లా అవుతుంది అని అనుకుంటారా? ఏంటి అసలు ఇక్కడ? అంటే ఆ మనీ మళ్ళీ మనం కావాలి అంటే డ్రా చేసుకోవచ్చా, విత్డ్రాయల్ మన అకౌంట్కి మళ్ళీ వ్యాలెట్కి పెట్టేసుకోవచ్చా ఏంటి సార్? అక్కడ కూడా మళ్ళీ అంటే నేను జార్దైతే నా ఫ్రెండ్ సజెషన్ మీద నేను కూడా జార్లో చేశాను. యాక్చువల్లీ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో కూడా ఒక 100 రూపీస్ అట్లా మనకి కట్ అవుతుంది. అంటే ఆటో డెబిట్ సార్, అంటే మనం 10 రూపీసా 20 రూపీసా ఒక ఛాయ్కి అయ్యే ఖర్చులు ఉంటాయి కదా, అది ఏదో మనం దీంట్లో పెట్టుకుందాము అనేది ఏదో కొద్దిగా సేవింగ్ లాగా ఉంటుంది అని అనుకోవచ్చు. అంటే అప్పటికి అంత అవేర్నెస్ లేదు నాకు కూడా. ఒక 3 years బ్యాక్ నేను జార్ యాప్ని చూశాను, బట్ ఇప్పుడైతే క్లోజ్ చేసేసాను, దాన్ని అయితే నేను పెట్టుకోలేదు. ఇట్లాంటివి నాలాగా ఎంతో కొంత ఎడ్యుకేట్ అయిన వాళ్ళం కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం, అంటే చాలా సేఫ్గా ఉంటుందేమో అని చెప్పి. యా, సో రైట్ పాయింట్స్ మీరు చెప్పారు. సో అందు గురించే మనం అవగాహన చేస్తున్నాము. సో ఒకటి చినండి. సో ఇప్పుడు మనకు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి చాలా పెద్ద సంస్థలు, ఫిన్టెక్ కార్పొరేషన్స్. వాళ్ళు బేసికల్ గా వాళ్ళు ఎంటర్ అయ్యేది యూపీఐ ట్రాన్సాక్షన్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు అవి లోన్స్ దగ్గర, ప్రాసెసింగ్ దగ్గర నుంచి డిజిటల్ గోల్డ్ అంటూ, సినిమా టికెట్లు అంటూ రకరకాల బిజినెస్ లో ఎంటర్ అవుతున్నారు. ఇది ఓకే, వ్యాపార లక్ష్యంతో వచ్చారు, సర్వీసెస్ ఇస్తున్నారు, ప్రాబ్లం లేదు. కానీ ప్రధానంగా మీరు గమనించాల్సింది బాగున్న రోజుల్లో అన్ని బాగుంటాయండి. సో ఇప్పుడు బ్యాంక్ ఉందండి, పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు ఎందుకు దివాలా తీసాయి? బట్ బ్యాంకులకు కూడా రెగ్యులేటరీ బాడీ ఉంది, ఆర్బీఐ ఉంది కదా. సో బ్యాంకులకు అట్లీస్ట్ అంటే ఒక 100 రూపాయలు డిపాజిట్ కలెక్ట్ చేశావు అంటే బ్యాంక్స్ మ్యాండేటరీగా అందులో ఒక 25% క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు, ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి సెక్యూరిటీగా. సో డిపాజిట్లు మొత్తం తీసుకెళ్లి మనం మళ్ళీ లెండింగ్ చేయలేరు బ్యాంక్స్. ఎందుకంటే రేపు పొద్దున బ్యాంక్ కట్టలేని పరిస్థితుల్లో డిపాజిట్లకు తిరిగి పక్షంలో ఆర్బీఐ కొంత మొత్తం రికవరీ చేసి ఇస్తుంది. సో అందుకే రెగ్యులేటరీ బాడీ ఉన్నప్పుడు కొద్ది వరకు మీకు రేపు ఫోన్ పే ఒక 100 కోట్ల, 1 లక్ష కోట్ల లేదా ఒక 10 లక్షల కోట్ల రూపాయల మొత్తంలో గోల్డ్ పర్చేజ్ కి పెట్టుకొని అందులో 1 లక్ష కోట్లకు వాటిలో పెట్టుకొని 9 లక్షల కోట్లు కేవలం ట్రేడ్ చేస్తుంది అనుకోండి. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా మంది ఫిజికల్ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఆ మార్జిన్ ఎప్పుడైతే పెరుగుతుందో అమ్ముకొని తీసుకుందాం అనుకుంటారు కదా. సో కాబట్టి సడన్ గా పడిపోయింది, అందరూ గోల్డ్ డిమాండ్ చేస్తున్నారు. అందరూ వచ్చేసి గోల్డ్ అడిగారు, నాకు డబ్బులు వద్దు, అందరు గోల్డ్ అడిగారు 10 లక్షలకు. వాళ్ళ దగ్గర లేదు. అప్పుడు వెళ్ళి మార్కెట్లో కొనాలంటే వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కువ ప్రైస్ అవుతుంది, ఇవ్వలేరు, వాళ్ళకుండే ప్రైస్కి ఇవ్వలేరు. ఖచ్చితంగా అది సంస్థ ఖచ్చితంగా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు డెలివరీ చేయలేరు, ప్రామిస్ పెట్టలేరు. అప్పుడు మీరు ఏ బాడీ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మొత్తుకున్నా కూడా సో ఇది రెగ్యులేటరీ బాడీ లేదు, ఇది మీ రిస్క్తో మీరు కొన్నారు కాబట్టి మీకు తిరిగి ఇచ్చే అవకాశం లేదు అంటారు. సో ఇది మీరు ఈ నాలెడ్జ్ మీరు ఎడ్యుకేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ నిర్ణయం సహేతుకంగా తీసుకోండి. ఫిజికల్ గోల్డ్ కానీ, ఈటీఎఫ్స్ కానీ తీసుకోండి. డిజిటల్ గోల్డ్ తీసుకోమని నేను చెప్పను, తీసుకోవద్దు నేను చెప్పను. నేను దాంట్లో ఉన్న రిస్క్ చెప్పాను. సెబీ కూడా మీరు కొనొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. ఓకే, ఖచ్చితంగా బ్లాక్ చేయొచ్చు అంటే అడగచ్చు కదా, మరి ఇంత ఇర్రెగ్యులేటరీ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించండి అన్నారు. నాకు తెలిసి ఒకవేళ దీన్ని రెగ్యులేటరీ బాడీలోకి తీసుకురావచ్చు, బట్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అది, లేదా దీన్ని బ్లాక్ చేయొచ్చు. అంటే ఇంత మొత్తం ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఊహించలేదు.
ఏదో చిన్న ట్రాన్సాక్షన్స్ అనుకున్నారు కానీ 1 కోటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 10% డిజిటల్ గోల్డ్ కొంటే 17% వరకు వెళ్తుంది అంటే చాలా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద నియంత్రిత సంస్థ సెబీ ఒక డెసిషన్ తీసుకోవాలి, లేదా ఆర్బీఐ ఒక డెసిషన్ తీసుకోవాలి, లేదంటే దీన్ని బ్లాక్ చేయాలి. ఎందుకంటే దీంట్లో పెద్ద రిస్క్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ఒక్కసారిగా ఫిజికల్ గోల్డ్ డిమాండ్ పెరిగినప్పుడు డెలివర్ చేయలేకపోతే లక్షల కోట్ల రూపాయలు మనకు తెలియకుండా ఆవిరైపోతాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించి మీరు తీసుకున్న పెట్టుబడి 1 రూపాయిని కూడా సురక్షితంగా పెట్టుకోండి. దాన్ని ఫిజికల్ గోల్డ్ డెలివర్ చేయించుకోండి. ఏముంది, మీరు కావాలన్నప్పుడు దాన్ని ఎక్కడైనా అమ్మొచ్చు కదా. 24 క్యారెటే మీరు వాళ్ళు కొనేది అమ్మేది కదా. సార్ ఇప్పుడు ఏ 21, టైంలో 22 అయినా క్యారెట్. సెబీ ఒక వార్నింగ్ ఇచ్చింది కాబట్టి మనకి, అంటే మీరు చెప్పేదాని ప్రకారం అది ఎప్పుడు ఏదవుతుందో తెలియని సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరైతే ఈ డిజిటల్ గోల్డ్ కొనున్నారో, లైక్ ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, ఇట్లా మనం చెప్పుకునే కొన్ని యాప్స్ అవ్వచ్చు, వాటిలో ఇప్పుడు తీసేసుకోవడమే బెటర్ అంటారా సార్? విత్డ్రావల్ పెట్టేసుకుంటేనే బెటర్ అని చెప్తారా? అది నేను వ్యక్తిగతంగా నేను చెప్పలేనండి, చెప్పకూడదు కూడా. మనం ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద బయర్. ఓకే, నేనేది ఫోన్ పేకి అగేనెస్ట్ కాదు, అంత పెద్ద సంస్థలు వాళ్ళ మీద నేను అనుమానం వ్యక్తం చేయట్లేదు, కానీ అదొక రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ లో లేవు, దీంట్లో రిస్క్స్ ఉన్నాయి అని నేను చెప్పాను. అది కదా సిగరెట్ ప్యాకెట్ కదా కింద రాసినట్టు మీ ఆరోగ్యానికి హానికరం అంటే నేను తాగొద్దని నేను చెప్పలేను కదండి. సో కాబట్టి అది స్వంత నిర్ణయం, స్వీయ నిర్ణయం. అది నాకు తెలిసి వ్యూవర్స్ అందరూ కూడా చాలా వైజ్. ఈ డెసిషన్స్ ని, ఈ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.